మనిషికి రకరకాలుగా నసీబు రాస్తాయే మై బల తమాషా చూస్తారే మయ్యా అల్లా అల్లాయా पके रजा तरवा कने बोका पके रजा नसीब रास्ता रे मैं भल तमाशा जोता रे मैं వచ్చేటప్పుడు తీసుకరారు పోయేటప్పుడు తీసుకపోరు వచ్చేటప్పుడు తీసుకరారు పోయేటప్పుడు తీసుకపోరు మూడు నాళ్ళ ముచ్చట కోసం రోజాలెందుకు మోసాలు హరి హల్లా వచ్చేటప్పుడు ఎన్ని నోములో నోసేము ఎన్ని పూజలో చేసేమయ్యా ఎన్ని నోములో నోసేమయ్యా ఎన్ని పూజలో చేసేమయ్యా మీరు ఇచ్చిన బిడ్డల కాక మీరే చేసుకపోయి హరి అరే ఎక్కడ ఉన్నావు ముద్దు కొడుకు జాడ తెల్ కొడుకు జాడ తెల్లయ్యకనే తెరగే తెరగే ఒడజెదతని జాడ తెల్లయ్యకనే తెరగే తెరగే ఒడజెదతని ఎక్కడ చూసిన లేడు లేడని పల్లి జాడ తెల్లయ్యకనే కొండ నడిమాల గజల కొండ కొండ దొన కొండ నడిమాల గజల కొండ తిరిగి తిరిగి ఒడ చెడతే
పోడే ఎలమందల చీరాల పేరాల ఎదల పోడే ఎలమందల పలు కొడుకు జాడ తెల్లయకనే రేగు తెరగే వడ చెడుకు చేతా జాడ తెల్లయకనే కంబాము కనగిరి కజబేట కలక కంబాము కనగిరి కజబేట కలక చూసిన నాటి బేట లేడు లేడు చీరాల గుంటూరు గురజాల మా జల్ల మైసూరు గుంటూరు గురజాల మా జల్ల మైసూరు మా మైసూరు చూసిన నాది బేట లేడు 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 అరే బేటా అరే ఎక్కడ ఉన్నావు చూచారా మహారాజ్ నాది బేట మహారాజ్ చూచారా మహారాజ్ నాది బేటాకి చూచారా మహారాజ్ అమ్మ చూచారా చెప్పండి మహారాజ్ ఊళ్ళు తిరిగి కాళ్ళు హరికిపోయే కళ్ళు పోయే అమ్మ చూచారా బాబు చూచారా మీరు చూచారా చెట్టు బొట్ట తలుపు చెట్టు గుట్టక మొక్కి బిడ్డ అని పుట్టితే పుట్టి భూమి మేలి పోటీ మయ్యా చూచారా మహారాజ్ నాది బేటాకి చూచారా మహారాజ్ అమ్మ చూచారా బాబు చూచారా మీరు చూచారా చూస్తేనే చెప్పండి
సాలా మహారాజ్ మైకా కర్ణ అరే ఊళ్ళు తిరిగి ఊళ్ళు తిరిగి కాళ్ళు హరికిపోయా కళ్ళు తేలిపోయా అరే పల్లెలు అనక అరే పట్టణాలు అనక అరే తీర్థాలు అనక అరే తిరణాలు అనక అరే గొంతు సందులు అనక అక్కడ ఎక్కడ తిరిగినా నాది బేట కనిపించకపోయా హరి అల్లా ఇల్లు వాకలి నాది వెళ్ళాలి నా తండ్రి ఏల భ్రమించినయ్య మనసా కానని బలలోన కానకును కడతేతుట త్రోవ మనసా ఇల్లు వాకిలి నాది వెళ్ళాలి నా తండ్రి ఏల భ్రమించినయ్య మనసా కానని బలలోన కానకను కడతేతుట త్రోవ మనసా సమయంలో తన వెంట రారేమయ మనసా తను ఎలే చుట్టాలు తన వారం తలబోయకే మనసా ఇల్లు వాకిలి నాది వెళ్ళాలి నా దంతు ఏల భ్రమించినయ్య మనసా కానని వలలోన కానకను దిక్కి కడదేతుట త్రోవ మనసా తను విడిచి వెళ్ళే సమయంలో తన వెంట రారేమయ మనసా తనులే చుట్టాలు తను వారు తలబోయే మనసా అంటన బండు ఆరింట వెలుచుండో ఇన్ను మనసా ఒంటిగాయ గంటి వాసుని మధు దండబోయకే మనసా ఇల్లు వాకలి నాది వెళ్ళాలి నా దంటు ఎలా భ్రమించినయ్య మనసా కానని వలలోన కానకను దిక్కి కడదేతుట త్రోవ మనసా తను విడిచి వెళ్ళే సమయంలో తల వెంట రారేమయ మనసా తను ఎలే చుట్టాలు తను వారు తలబోయకే మనసా అండి సోది చెప్పే సాగులమయ్యా రామనందం సీతారామ కావలిస్తే ప్రజలు చెబుతా రామనందం సీతారామ అద్దరిస్తే అర్థము చెబుతా రామనందం సీతారామ రూపాయిస్తే రూపము చెబుతా రామనందం సీతారామ ఉన్నది ఉన్నట్లు చెబుతా రామనందం సీతారామ సాధుల మాట సబల మాట రామనందం సీతారామ
ఎవరివయ్యా నువ్వు దారిలో అడ్డంగా అనుకున్నావు? కొట్టానంటే మొఖం పచ్చడైపోద్ది. కూర్చోవాలి, కూర్చుంటే చదువుతుంటాడు, పడుకుంటే ఎవరివయ్యా నువ్వు దారిలో అడ్డంగా కూర్చున్నావు? పైన ఆకాశం ఉంది, కింద భూదేవి ఉంది. అది అది గడ్డం, అది టోపీ. ఓహో మీరు సాయిబులు గారా? ఏంది ఇక్కడ అడ్డంగా కూర్చున్నావు? నీకు ఏమి ఇబ్బంది వచ్చింది? ఓహో నీకు కొంప తీసి కడుపులో నొప్పా? నువ్వేగా సాయిబు గారు కడుపులో నొప్పింది? ఏ కొంప తీసి మగవాళ్ళకి కూడా పోతుంది అండి. అరే నాకి అంటే నాకి కాదు. అరే నా బీబీకి నాకు పుట్టిన బుడ్డవాడు పోయాడు మహారాజు. ఓహో అదే సంగతి. కాల నీ కొరికి అర్ధావచ్చి పాప ఏం చేద్దాం? అరే తుతికి బాచ నీకు అర్ధాచి, నీ బాబుకి అర్ధాచి. అరే నాకు కొడుకి పోతే అర్ధాచి అంటావా? నువ్వేగా సాహిబు గారు పైకి పోయాడని చెప్పింది. అర్ధరాత్రి నిద్ర మంపున ఇల్లు విడిచిపోయాడు మహారాజు. ఓహో అదే సంగతి. మరి ఇక్కడుండే ఆయన చేస్తాడు. లేగు లేగు. అరే నాది పట్టుకో లేపు మహారాజ్. కొట్టానంటే మొఖం పచ్చడి అయిపోద్ది. చెప్పు చెప్పు. సాహిబు గారు ఎక్కడెక్కడ ఎత్తుకావు? అరే కాజీపేట, అరే ఈజీపేట, అరే నర్సరాపేట, అరే చిలకలూరిపేట, అరే నాయుడుపేట, అరే అక్కడ ఎక్కడ తిరిగాను మహారాజ్. మరి కొడుకు కనిపించలేదా? అరే కనిపించలేదు మహారాజ్. మరి అక్కడి నుంచి అక్కడే పోయావు? అరే అక్కడి నుంచి అరే గిజిగాడికి చూడు మహారాజ్. గిజిగాడేంది సాహిబు గారు పెద్దవాడైతే? అరే అచ్చా మహారాజ్. అరే పెద్ద కొండ ఉండా చూడు. కొండ ఏంటి సాహిబు గారు? అరే కొండ మీద మీ అమ్మ ఉండా చూడు మహారాజ్. కొండ మీద మీ అమ్మమ్మ కాదు మా అమ్మమ్మ కాదు, ఆమె కనకదుర్గమ్మ. అది మహారాజ్ వెనక దొరగా ఏంది సాహిబు గారు? ఆమె కనకదుర్గమ్మ అయితే కనకదుర్గమ్మ కానీ నాది బేటా వచ్చేది అడిగాను మహారాజ్. మరి ఏం చెప్పింది సాహిబు గారు? అరే నయ్యి అన్నది. మరి అక్కడి నుంచి ఎక్కడ పోయావు? అరే అక్కడి నుంచి ఇట్లా పోయాను. ఇది చూడు అటు ఏముంది సాహిబు గారు? అరే కొండ మీద కొండ మీద కొండ 7 కొండలు ఉన్నాయి. నీ మొఖంలో కొండలు? అరే మొఖంలో కొండలు అంటే అరే మెయ్య మొఖానికి 3 నామాలు ఉన్నాయి చూడు మహారాజ్. ఓహో తిరుపతి వెంకటేశ్వర స్వామి. అది మహారాజ్. వెంకటేశు అరే వెంకటేశు పిక్కాటేసు సాహిబు గారు. వెంకటేశ్వర అయితే వెంకటేశ్వర స్వామి. మా దేవుణ్ణి అరే బరే అంటావు? అరే వాడికి నాకు బామర్ది. ఎలా బామర్ది అయ్యాడు? అరే మా అక్కని చేసుకున్నారా మహారాజ్. అరే మా అక్క బీబీ నాచారిని చేసుకున్నారు మహారాజ్. ఓహో అలా సంగతే. వాడు పడతాం, మేము కింద పడతాం, పైన పడతాం. మరి ఏం చెప్పాడు? అరే అక్కడ పోయి నాది పిసుకు పెట్టు మహారాజు అన్నాను. అరే నయ్యి అన్నాడు. మరి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళావు? అక్కడ నుంచి అరే మీకు ఇటు పోయాను. అరే కింద ఉండాలి గిలిగిలి మంగమ్మ. ఆమె గిలిగిలి మంగమ్మ కాదు, అలివేలి మంగమ్మ. అలివేలి మంగమ్మ. అరే నాకి పెట్టమన్నాను. మరి అక్కడి నుంచి అక్కడికి పోయావు? అరే అక్కడి నుంచి ఇటు పోయాను మహారాజ్. ఎటు పోయావు సాహిబు గారు? అరే మీకు ధాన్యాన్ని పండిస్తారా? పండిస్తాము. అరే కుప్ప చేస్తారా? చేస్తాము. అరే దానికి ఇంత లాభం ఉంటుంది. అంతలా ఉండేదని సాహిబు గారు? అరే ఇక్కడ చూసావరా ఇంత పొడుగుని ఉంటా చూడు మహారాజ్. అంత పొడుగా ఉండేది సొరకాయ, నీ మెడకాయ. అరే సొరకాయ కాదురా మహారాజు, నల్లంగా ఉంటుంది. మీకు ధాన్యానికి పండ పెట్టి కొలుతారు చూడు మహారాజ్. ఓహో మానిక. అది మహారాజ్. దానికి సగానికి కొయ్యి మహారాజ్. తవ్వా
అరే తవ్వ అంటే గుర్తు వచ్చేది ఎట్టారా దగ్గరికి. అరే మీ ఎవ భాగం ఉండదా? మా అవ్వ బాగానే ఉన్నది. అరే మీ ఎవ భాగం ఉండదా? ఏ సాయి గారు బాగానే ఉన్నది సాహిబు. అరే మీ ఎవకి అరే మీ ఎవకి గట్టిగా పెడతారా మహారాజ్? మా అవ్వతో నీకేం పని? అరే మీ ఎవకి మీ ఊరు వచ్చినప్పుడల్లా గట్టిగా పెడతాను మహారాజ్. ఏంటి గట్టిగా పెట్టేది? పళ్ళు రాలిపోతాయి. అరే మీ తాత దగ్గర ఉండి తీసుకొచ్చి అరే గట్టిగా పెట్టు గట్టిగా పెట్టు గట్టిగా పెట్టు గట్టిగా పెట్టు గట్టిగా పెట్టు అంటారా? ఏంటిది అది? అరే తల కింద దూదిరా దిండుకి. ఆహా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళావు? అరే దానికి సగానికి చెయ్యి. సోలా? అరే సోల కదంగా దారి సర కిందికి పోయి. అర సోలా? అరే సోల కాదురా నీ యవ్వ ఇంకా కిందికి పోయి. గిద్దా? అరే అక్కడ అడిగి కడిగాను. మరి ఏం చెప్పేది? అరే అక్కడ లేదు. మరి అక్కడి నుంచి అక్కడే పోయా సాయి గారు? అరే 1 గంటకి ఒంగోలు పోయాన్. అరే 2 గంటలకి రేణుకు గుంట పోయాను. అరే 3 గంటలకు ముప్పారం వచ్చాను. పోయావు. అరే 4 గంటలకు నాగులారం వచ్చాను. పోయావు. అరే కనిజాకడ పడిక కనిక వచ్చాను మహారాజ్. కంటక వచ్చావు. అరే గంగమ్మని తలుచుకొని గంగు పెళ్ళి వచ్చాను మహారాజ్. గంగుబల్లి. అరే అంతలోని ఇక్కడ గడి బిడి ఉండదు, నువ్వు తగిలావు మహారాజ్. ఇంత లెక్క తిరిగినా నీ కుమారు లేడా? అరే లేడు మహారాజ్. మరి ఇంత లెక్క తిరగటానికి నీకేమన్నా ఉందా? అరే బుల్లి వట్ట ఉండదు, బుల్లి వట్ట. కొట్టానంటే మొఖం చెట్టిన అయిపోద్ది. అరే ఎందుకురా మహారాజ్? అరే బుల్లెట్ రా, బుల్లి వట్ట కాదు. ఆహా, అదే సంగతి. అది కాదు మహారాజ్. దొరకలేదు కాబట్టి నీ కుమారుడు నీకు పెద్ద కర్మే పట్టింది. అరే ఏం నాకు ఎట్లా పట్టేది మహారాజ్? నీకేం చేస్తావు? నేను చేతులు చూస్తాను, జాతకాలు చెబుతాను, అంతరాలు ఎత్తాను, తంత్రాలు ఎత్తాను, నీ మొఖానికి ఈ బుద్ధి గడ్డ పుస్తాను. ఓ బాగా కట్టే మహారాజ్ సాధారణ ఉండు. అరే అయ్య మొఖం కొయ్యలాగుంది, తాయతలు కడతానంట నాకు. ఆ కర్మ ఎట్టా పట్టింది? నీకు 2 ఇల్లు ఉన్నాయా సాహిబ్ గారు? అరే చంపాచుకుంటే ఇల్లు లేక ఏమన్నా చెట్లు ఉంటాయా? ఉన్నాయా లేవా? అరే ఉన్నాయి మహారాజ్. 2 ఇళ్ళ మధ్యలో ఒక 50 చెట్టు ఉందా? అరే ఇల్లు ఉంటే 50 చెట్టు లేకుండా ఉంటుంది మహారాజ్. ఉన్నాదా లేదా? అరే అచ్చా ఉండదు మహారాజ్. ఆ 2 ఇళ్ళ మధ్యలో 50 చెట్టు కింద నువ్వు నులకల మంచం ఎల్లెలకలు వేసుకొని పండుకున్నావు. అరే నాది ఇల్లు, నాది చెట్టు, నాది మంచం, నేను పండుకుంటాను లేస్తాను, నీకెందుకు రా? పండుకున్నావా లేవా? అరే అచ్చా పండుకున్నాను మహారాజ్. పండుకున్నావా? మీ ఇంట్లో ఒక మగపిల్లి, మీ అత్తగారింటి ఆడపిల్లి, ఆ 2 కిసికిసిలు ఆడుతుంటే నువ్వు తొంగి చూసావు. అబ్బో అయ్యా కొయ్య మోహం పెట్టుకొని ఆ కర్మని నీకు పట్టిందయ్యా రామనందం సీతారామ. కర్మవయ్యే మర్మమ చెబుతా రామనందం సీతారామ. 5 చోళ్ళ కొత్త బియ్యం రామనందం సీతారామ. ఒక్క కేజీ బెల్లం కావాలి రామనందం సీతారామ. నల్ల కోడి పెట్ట కావాలి రామనందం సీతారామ. ఒక్క కోటర్ బ్రాందీ కావాలి రామనందం సీతారామ. నాలుగాళ్ళ జీవి కావాలి రామనందం సీతారామ. ఐదు ముళ్ళ కోరగొడ్డ రామనందం సీతారామ. అరే ఉండు ఉండు, అరే ఇవన్నీ తీసుకొని ఏం చేస్తావు? అరే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? 5,000 అయితే సాహిబ్ గారు. మీ అయ్యా సొమ్ము నా జోబులో పెట్టావా? నీ కర్మ తెలిపోవాలంటే ఎట్టా సాహిబ్ గారు? అరే అట్లా చెప్పు ఎట్లా? అరే ఇవన్నీ ఏం చేసుకుంటావు? కొన్ని కోస్తాను, నీకు బొట్టు పెడతాను, చర్మం తీసి కింద వేస్తాను, కోరగొట్ట కప్పుతాను, ఈ బూది పూస్తాను,
అది సాహిబ్ గారు. అబ్బో దెంగపోయి వెనక మనకు చేసి వెనక తినాలనా? మేము అలాంటి సాధులు కాలే సాహిబ్ గారు. మంచి సాధులు అయ్యో. 5 కొబ్బరికాయలు కావాలి రామానందం సీతారామ. 3 నిమ్మకాయలు కావాలి రామానందం సీతారామ. 3 రంగుల దారము కావాలి రామానందం సీతారామ. రక్తరేకు 1 కావాలి రామానందం సీతారామ. పావలాకు పసుపు కుంకం రామానందం సీతారామ. ₹10 ఆకులు వక్కలు రామానందం సీతారామ. ఆయన్ని తెచ్చి నాకు ఇస్తే రామానందం సీతారామ. ఆదివారం ఆమసనాడు రామానందం సీతారామ. అప్పుడొక్క తాయి తొడలుతా రామానందం సీతారామ. నీ కర్మ తొలగిపోతుందయ్యా రామానందం సీతారామ. తూర్పు తిరిగి దండం పెట్టుకో రామానందం సీతారామ. పరమంట తిరిగి నేనే పోతా రామానందం సీతారామ. అరే సాధు మహారాజ్, నాకు 5,000 ఖర్చు పెట్టి నాకు ఇటు మళ్ళామని నువ్వు అటు ఇంకెళ్తావా? మా సాహిబుల కోపం తెలుసునా? హర ఏటు ముందు మాట వెనక ఎప్పుడైనా చిక్కుతావు రే సాధు మహారాజ్. హర ఎటు పోయాడు సాధు మహారాజ్, మోసం చేసిపోయాడు. ఏడుకొండల వెంకటేశ్వరాయ గో తిరుపతి శ్రీనివాసుడా. కారంపూడి అంకాలమ్మ మాచర్లబో నకేశవా. విజయవాడబో కనకదుర్గమ్మ. మా ఊరి ఎల్లమ్మ తల్లిరా. గ్రామదేవత పోలేరమ్మ. నీకు మొక్కిన వరమలివ్వవా. వరమలిచ్చిన వాకు తప్పదు. ఇంతగల్లని ఇంతగల్లని ఇంటిలో ఉన్న కర్మను చెబుతా, ఒంటిలో ఉన్న తప్పును చెబుతా. రాజుకైతేనే గడ్డము చూపుతా, రంబకైతేనే బొట్టు చూపుతా, 4 కాళ్ళ చీగుకైతేనే భుజము చూపుతా. నాకు అట్ట మళ్ళామని హరా నువ్వు ఎట్లా పోతావా? అరే అవన్నీ తీసుకొని 5,000 ఖర్చు పెట్టి అయ్యా అవన్నీ తీసుకొని నాకు మోసం చేస్తావా? రే సాహిబ్ గారు, నన్ను ఏం సాహిబ్ గారు నన్ను పట్టుకుంటావు?
అరే నాకు దుడ్డులు అరే అన్ని ఇన్ని చేసి నాకు మాయ కోతలు చెప్పి అట్లు పోతావా? సాహిబ్ గారు నేను కాదు, నాలాంటి సాధువులు దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు బాగా నీకు విభూతి గడ్డ పెట్టిపోయి ఉంటారు. అరే నేను నమ్మ కావాలంటే అది ఆయన అడుగు. ఈడు సాధు కాదా మహారాజ్? అరే ఈడు సాధు మాధవ్ మహారాజ్. సాహిబ్ గారు ఆయన కాదులే బాబు, వదిలిపెట్టి. విషయం ఏంటి సాహిబ్ గారు? ఈ దొంగ సాధండి. సాహిబ్ గారు అసలు విషయం ఏంటి? అరే నాది బేటా కనిపించలేదు మహారాజ్. ఎన్నాళ్ళైంది నీ బేటా పోయి? అరే 11కు కింద. అరే నా వాడు పోయి 3 నెలలు, నేను ఎతకబట్టి 6 నెలలు. అదేంది సాహిబ్ గారు, ముందే ఎతకబెట్టినవా? అరే రెయ్యికి బగులు లెక్కేసుకోరా మహారాజ్. ఓహో అలాగేనా? అలాగనే. సాహిబ్ గారు మరి ఎక్కడెక్కడ తిరిగావు? నీ కుమారుడు వయసు ఎంత? నీ కుమారుడు వయసు ఎంత? అరే 11కి పైన, అరే 13 కింద. ఓహో 12 సంవత్సరాలా? అది కాదు మహారాజ్. అరే అట్టయితే నీ కుమారుడు దొరికాడులే. అరే ఎక్కడా మహారాజ్? అరే ఎక్కడ మహారాజ్? ఇక్కడ కొంత దూరంలో కంది మల్లయ్య పల్లె ఉంది. అరే ఎంత పొడుగు చెప్పావు? నీ కుమారుడి పేరేంటి? అరే గిద్దయ్య. ఆహా సిద్ధయ్య. అరే హచ్చా. నువ్వు సిద్ధయ్య తండ్రివా? అది మహారాజ్. దొరికాడు. అట్టయితే కంది మా ఇక్కడికి కొంత దూరంలో కంది మల్లయ్య పొరం ఉంది. అరే ఎంత పొడుగు చెప్పావు ఎట్లారా? కంది చెప్పు. ఎంత చెప్పు. కంది పల్లె. కంది మల్లయ్య పల్లె. అరే ఇది పోతుంది చెప్పు మహారాజ్. అరే ఇది పోతుంది తొందరగా చెప్పురా మహారాజ్. సాధు మహారాజ్. నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ. ఇంతింత పిల్లలు వివరాలు చెప్పంగా జ్ఞాన మెరుగును పెద్దలింటారయ్యా. నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ. ஒரு கூடு తిన్నంగా వర్షాలు తప్పంగా పెనిమిటిని పేరిస్తూ పిలుస్తారట. నున్నంగా దువ్వారు కొప్పులే కట్టారు కొప్పుకు పావల అద్దేనయ్యా. నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ. ములక చెట్టి గొప్ప ముల్లైన మలవంగ ముసల వాళ్ళకు మనుములస్తారయ్యా. ముండ మోపులంతా ముద్దవుదలవ్వంగా ఏడాదికిద్దరిని కంటారయ్యా. నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ. తాటి చెట్టు మేలు తాబేలి బుట్టంగా తల్లిదండ్రుల గమల తప్పేనయ్యా. ఆలు చెప్పిన మాట అరటి పండయ్యాను తల్లిదండ్రుల మాటలు ఇసమయ్యేన. నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ. ఒక్కొక్క పురుషుడికి 7 భార్యలు ఎంటబడే రోజులు వస్తాయ్యా. చింత చెట్టు మేన సిరిమల్ల పుట్టంగా చిత్తముండలు ఎంట పడతారయ్యా. నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ. ఇక పుట్టేవారంతా ఎక పెరిగేవారంతా ఎంపల చెట్లకు నిచ్చలేస్తారయ్యా. వారు వీరవుతారు వారవుతారు
మెట్ట బల్లెం లేకమవుతాయ్యా నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ గొర్రెలు తినేవారు గోయింద కొడతారు బర్రెలు తినేవారు వస్తారయ్యా బాలోజీ అవతల బర్రె కడుపున గొర్రె పడుతుందయ్యా నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ కోటలు పేటలు కొచ్చెర్ల కోటలు కోడి మూడు మాట్లాడేనయ్యా బాలోజీ అవతల మాడకో మూడికో మజబాదలమ్మేను మధ్య వాళ్ళకి చెప్పలస్తాయ్యా నందామయ గురుడు నందామయ ఆనందమే పరబ్రహ్మమయ సాహిబ్ గారు ఇదే మఠం నువ్వు చూడా నువ్వు ఆయన చెప్పేది విన్నాడు, నువ్వు వెళ్తే అవుతాడు. ఆయన చూడు సాహిబ్ గారు ఏనేమని కుమారుడు చూసుకో మహారాజు కళ్ళు మోస్తున్నారా సాహిబ్ గారు ఇక ఆడేం చూసుకో అరే వాడికి తలకాయ మీద మెడకాయ లేదురా మహారాజు అరే వాడు ఎక్కడారా బోడిద మోకం మహారాజు కూర్చోండి కూర్చో సాయి గారు కూర్చో కావాలా మీరు లేట్ చేసుకుంటున్నాం సాహిబ్ గారు ఏనేమో చూసుకో నీ కొడుకు అరే మొఖాన బూడిద పోసావు మెల్లో మేకప్ పెంటకలు వేసావు రంగు రంగు గొడ్లు వేసావు అరే మంది ఎదురు మతానికి సాహిబ్ గారు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అరే ఉండుగా దుడ్డు ఇస్తాను నాకు కానరాక నా కొడుకు కాను వస్తే నువ్వు దుడ్డు అంటావు అరే మెల్లో మేకప్ పెంటకలు వేసావు కాషాయి వస్త్రం వేసావు సాహిబ్ గారు నా డబ్బులు నేను వెళ్ళిపోతా అరే నాది కొడుకును చూసుకుంటుంటే అరే ఎంత సాహిబ్ గారు నా డబ్బులు నీ కొడుకుని తర్వాత చూసుకుంది కానీ కొద్దిగా హాగురా నా కొడుకు కానరా వస్తే అరే ఇంటికాడ ఎంత ఉన్నావు ఇప్పుడు బడా బడా పెరిగావు అరే ఏమి తిన్నావురా గారె మొక్క తిన్నావా గారె గుడ్డు తిన్నావా అరే హిందూ మతం సంగతి నీకు తెలియదు చెబుతా హిందూ అరే హిందూ మతం చాలా ఏనా మతం మర ఎంతో పట్టావు ఎర్రి మతం అరే హిందూ పైన పోయే గరుడు పాటి దేవుడని కొలచేరువా గరుడు పచ్చి దేవుడైతే పాలన తింటదా కోడు పిల్లలు తింట అరే హిందూ మతం యాప చెట్టుకు బొట్టు పెట్టి దేముడని మొక్కేరురా యాప చెట్టు దేముడైతే ఎందుకు ఎండిపోత
ఉంటదిరా అరే సిద్ధత అరే హిందూ మతం జమ్మి చెట్టుకి బొట్టు పెట్టి తొడని మొక్కేరురా జమ్మి చెట్టు దేముడైతే మేకలెందుకు మేతైరా మేక పిల్లలు ఎందుకు అరే చదా అరే హిందూ మతం పొట్టలోనే నాగమయ్యలు దేవుడని మొక్కేరురా నాగమయ్య దేవుడైతే మరసొలని కాటాత అరే చదా అరే హిందూ మతం గుడిలోనే రాజి బొమ్మ దేవుడని కొలచేరురా రాతి బొమ్మ దేవుడైతే రాజులోనే దిగండి అరే సదా అరే హిందూ మతం చాలా అరే హిందూ మతం సంగతి ఎట్లా ఉంటుంది అరే నా మాట అయిని అరే సదయా అరే అరే నీకు దూదియకే నేర్పుతారా సదయా నాది మాట అయిని రాజాలో తండ్రి కింద తడికేయి పైన దూది అయ్యి కమాను ఒక శాత పట్టు అరే దుడ్డు ఒక శాత పట్టు అరే పాపులమ్మ దూదిరా 10 కట్ల దూదిరా పాపులమ్మ దూదిరా 10 కట్ల దూదిరా జంకమ్మ దూదిరా 7 కట్ల దూదిరా నాగమ్మ దూదిరా 4 కట్ల దూదిరా అరే ముసలమ్మ దూదిరా 3 కట్ల దూదిరా దూదేదో రంగ పెట్టి దుమ్ము దూదేదో రంగ పెట్టి దుమ్ములే పూసాయి ఏగేకో చెత్తగా అరే పల్లెటూరు దూది ఇట్లా ఉంటుంది ఇంకా పట్టణాలు దూది చూడు గుంటూరు దూదరా అరే గుంటూరు దూదరా గొత్తమైన దూదిరా అరే దంకి దూదిరా అందమైన దూదిరా అరే చీరాల దూదిరా చెత్తమైన దూదిరా అరే నందాల దూదిరా నాన్నమైన దూదిరా దూది దొరంగ పెట్టి కమాను కడంగ పెట్టి శాత పెట్టి
వస్తుందిలే. ఏమిటి నాదాను ఏమిటి నాదా? అగే బీబీ వీడికి ఎన్ని చెప్పినా అరే అవే బీబీ వీడికి ఎన్ని చెప్పినా ఈడు నాది మాట వింటం లేదు. నీకు వాడికి చెప్పి బుద్ధి మాటలు చెప్పి ఇంటికి తీసుకుర్రా. వస్తే లేకపోతే ఆ బెమ్మానికి ఒప్ప చెప్పిరా. మన హల్లా ఇచ్చిన ఆవిసి సరిగా ఉంటే ఇట్టాటి చిన్ని సిద్ధల్ని 99 మందిని పుట్టియచ్చు.